ఈ దర్యాప్తు వివరాలను పోలీసులు ఇవాళ రేపు వెల్లడించే అవకాశం ఉంది. ఈలోపు ప్రవీణ్ పగడాల మరణం చుట్టూ ఎన్నో అనుమానాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అనుమానాల నేపథ్యంలో గందరగోళాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి? ప్రవీణ్ పగడాల మరణించి ఇప్పటికే వారం రోజులైంది. ఆయన పోస్ట్ మార్టం పూర్తయి కూడా వారం రోజులైంది. ఇంతవరకు ప్రవీణ్ పగడాల మరణానికి ఇది కారణం అని పోలీసులు చెప్పలేదు, పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టలేదు. ఈలోపు ప్రవీణ్ పగడాలకు సంబంధించి ప్రవీణ్ పగడాల అంటూ బయటకు వస్తున్న వీడియోలు కొంత గందరగోళాన్ని, కొంత అనుమానాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. ప్రవీణ్ పగడాల తాగి వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురయ్యారు అని కొందరు అంటూ ఉంటే, అసలు ఆ రోజు ఆ బైక్ నడిపింది ప్రవీణ్ పగడాల కాదు, ఆ బైక్పై వెళ్ళి మధ్యాహ్నకుంటున్నది, ప్రమాదానికి గురవుతున్నది, ఆ యాక్సిడెంట్ చేసింది ప్రవీణ్ పగడాల కాదు అని మరికొందరు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాలి అంటే, ఈ అనుమానాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే కేవలం ఇద్దరు మాత్రమే ఆ అనుమానాలకి, గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. ఒకటి, ఆ బైక్ పై కనిపిస్తున్నది ప్రవీణ్ పగడాల కాదా అనేది కుటుంబ సభ్యులు చెప్పాలి. రెండు, మరణానికి కారణం ఏంటి అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది అని పోలీసులు చెప్పాలి. కానీ కుటుంబ సభ్యులు, పోలీసులు ఇద్దరు కూడా మౌనంగా ఉన్నారు. ఆయన మరణంపై ఆయన అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు, అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. వారం రోజులైన పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు రాకపోవడానికి కారణం ఏంటి? ప్రవీణ్ పగడాల అంటూ సర్క్యులేట్ అవుతున్న వీడియోలపై కుటుంబ సభ్యులు మాట్లాడకపోవడానికి కారణాలేంటి? ఈ అనుమానాలన్నీ వ్యక్తమవుతూ ఉన్న వేళ కీలక దశకు చేరుకుంది ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ అని కూడా తెలుస్తోంది. ఈరోజు రేపు ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి అని పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, ప్రవీణ్ పగడాల మరణించి వారం దాటేసింది, కానీ ఇప్పటి వరకు కూడా ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి అని పోలీసులు చెప్పలేదు. ప్రవీణ్ పగడాలకు సంబంధించి బయట సర్క్యులేట్ అవుతున్న మీడియాలోను, సోషల్ మీడియాలోను సర్క్యులేట్ అవుతున్న వీడియోలు గందరగోళాన్ని, మరికొన్ని అనుమానాల్ని సృష్టిస్తూ ఉన్న సమయంలో కేవలం ఇద్దరు మాత్రమే వాటికి క్లారిటీ ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. ఒకటి కుటుంబ సభ్యులు, రెండు పోలీసులు. కానీ కుటుంబ సభ్యులు మౌనంగా ఉన్నారు, పోలీసులు మౌనంగా ఉన్నారు. బయట గందరగోళం చోటు చేసుకుంటుంది. ఎప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది? పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? రోహిత్, పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇప్పటికే వారం రోజులు పూర్తవుతుంది. దాని పోస్ట్ మార్టం అయిన తర్వాత అంత్యక్రియలు కూడా పూర్తయిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే వారం రోజులు దాటినా సరే దానిపై ఒక క్లారిటీకి అయితే ఇప్పటివరకు రాలేదు. కానీ గత 2 రోజుల నుంచి కూడా ఒక అంచనాకైతే వస్తున్నారంటే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మొత్తం ఈ కేసుకు సంబంధించినంతా కూడా ఒక కొలుక్కు వచ్చే అవకాశం ఉందంటూ ప్రధానంగా పోలీసు వర్గాల్లో కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. ఎందుకంటే ఇప్పుడు గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి అతనైతే అనుమానాస్పద కేసుగా అయితే కేసు నమోదు చేశారు. దీనిపై ఒక దర్యాప్తు అయితే గత వారం రోజుల నుంచి కూడా పోలీసులు 4 బృందాలుగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రధానంగా చూసాం, మొదటి నుంచి కూడా పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసినప్పటి నుంచి కూడా ఏదో ప్రధానంగా ఏదైతే కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ సారథ్యంలో మొత్తం 4 బృందాలు, మరొక బృందం సీసీ కెమెరాలతో పాటు మొత్తం 5 బృందాలు కూడా పనిచేస్తూ నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా కీలక ఆధారాలు మన అందరూ కూడా మొదటి నుంచి చూస్తుందే. ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు కూడా సీసీ ఫుటేజ్లు కూడా సేకరించారు. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు కూడా సీసీ ఫుటేజ్ మొత్తం అన్ని కూడా ఇటీవల ఐజీ అశోక్ కుమార్ సారథ్యంలో మీడియా సమావేశంలో మొత్తం అందరి ప్రయాణం జర్నీ హైదరాబాద్ టు రాజమండ్రి ఏ విధంగా సాగిందనేది కూడా సీసీ ఫుటేజ్ ద్వారా కూడా చూపించడం జరిగింది. కానీ గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు అయితే చెక్కెలు కొడుతున్నాయి. అలాగే ప్రవీణ్ పగడాలగా అనుమానిస్తున్నటువంటి ఒక వ్యక్తి వైన్ షాప్లో మందు కొనుగోలు చేస్తున్నట్టుగా ఏలూరులో చూస్తాం. అలాగే హైదరాబాద్లో అదే రోజు బయలుదేరినటువంటి సమయం 12 గంటల ప్రాంతంలో కూడా వైన్ కొనుతున్నట్టుగా అక్కడ సీసీ ఫుటేజ్లో కూడా మొత్తం క్లియర్గా కనపడినటువంటి పరిస్థితి చూస్తాం. ఈ నేపథ్యంలో అతను మద్యం కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సీసీ ఫుటేజ్లన్నీ కూడా కీలకంగా మారబోతున్నాయి. అతను కొనుగోలు చేసింది ప్రవీణ్ పగడాల కాదా అనేది తెలుసుకునే పనిలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. అది ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ ప్రయాణం చేశారనేది మొదటగా సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే లోపల ఏం చేశారు, విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చే లోపల ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేది మొబైల్ లొకేషన్ ఆధారంగా ఆయన మొబైల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ఆగింది అనేది చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్లో బయలుదేరినప్పుడే ఆయన ఒక ఏదైతే ఆయనకి ప్రవీణ్ పగడాలగా కనిపిస్తుందో బుల్లెట్ వేసుకుని రావడం, అలాగే ఎల్బీ నగర్ సరైన వైన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క వైన్ షాప్ దగ్గర
ఆయన మద్యం కొనుగోలు చేస్తున్నట్టుగా వీడియోలు రావడం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అక్కడి నుంచి ప్రధానంగా చూసుకుంటే మరొక ప్రాంతం ఏదైతే విజయవాడ సమీపంలో వచ్చేసరికి ఆయన టోల్గేట్ వద్ద బైక్ మీద ఫాస్ట్గా వచ్చి కంట్రోల్ చేయని పరిస్థితిలో ఆయన యాక్సిడెంట్ ప్రధానంగా చేసినటువంటి పరిస్థితి ఉందంటూ ఒక విధంగా కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే మరొక సీసీ ఫుటేజ్ ఏదైతే అక్కడ టోల్గేట్ వద్ద అతి వేగంగా వస్తూ ఢీకొట్టి అతనే మళ్ళీ పైకి లేస్తున్నటువంటి వీడియో ఒకటి వచ్చింది. అలాగే ప్రధానంగా ఇవన్నీ కూడా పోలీసులు అయితే నిర్ధారించాలి. అక్కడి నుంచి తనకు హెడ్ లైట్ ఎందుకు పోయిందని ప్రతి ఒక్కరు కూడా చూశారు. హెడ్ లైట్ అక్కడే ప్రమాదానికి గురి సెల్ఫ్ యాక్సిడెంట్ గురవి హెడ్ లైట్ పోయినట్టుగా మొత్తం ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడలో ఏదైతే అక్కడ సర్కిల్ దగ్గర అతను బైక్ మీద కూర్చుని బైక్ పక్కన పెట్టి హెల్మెట్ పోయినటువంటి హెడ్ లైట్ ఏదైతే ఉందో దాంతో పక్కన పెట్టి కూర్చున్నటువంటి ఫోటోలు వైరల్ అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సుబ్బారావు కూడా విషయాన్ని చెప్పారు. ఆయన అన్కాన్షియస్లో ఉన్నారు, అతను ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదంటూ కూడా చెప్పడం అన్నీ కూడా చూస్తాం. ఈ నేపథ్యంలో అతను విజయవాడ నుంచే తన లైట్ పోయినట్టుగా ఒక నిర్ధారణ అయితే రావడం జరిగింది. మొత్తం ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే అతను ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం వరకు కూడా అన్నీ కూడా పోలీసులు సీసీ ఫుటేజ్తో పాటు ప్రతిదీ ఆధారాలతో కూడా వాళ్ళైతే సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఒక కొలుక్కు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత సీసీ ఫుటేజ్ కావచ్చు, వైరల్ అవుతున్నటువంటి ఆయన మద్యం షాపులో కొనుగోలు చేస్తున్నటువంటి ట్రాన్సాక్షన్ కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నారు. నిజంగా అయినా కాదా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మనం అయితే రెండు వీడియోలు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన వీడియోల్లో ప్రవీణ్ పగడాలాగా చెప్తున్నారు, కానీ ఆయన అభిమానులు అనుచరులు మాత్రం అది ప్రవీణ్ పగడాలా కాదు అని అంటున్నారు. సో ఆ వీడియోలో కనిపిస్తున్నది ప్రవీణ్ పగడాలానా కాదా, దీన్ని ఎలా నిర్ధారించబోతున్నారు? దీన్ని ప్రధానంగా అన్ని వీడియోలు కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుంటున్నారు. ఆయన ప్రవీణ్ పగడాల అంటే మొదటగా చూసుకుంటే అతను ప్రయాణం చేసినటువంటి జర్నీలో చూసాం. అతను పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని అనుమానాలకు అయితే పోలీసులకు వచ్చిన నేపథ్యంలోనే ఆ అనుమానాల నేపథ్యంలో మరొకసారి అయితే దర్యాప్తు చేశారు. ఎందుకంటే ఆయన బైక్ ప్రయాణం ఏ విధంగా చేశారు, ఎక్కడెక్కడ ఆగారు అన్ని కూడా చూసుకున్న నేపథ్యంలో ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇప్పటికే పోలీసులకి సీల్డ్ కవర్లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి ఆధారాలను బట్టి వచ్చినటువంటి వివరాలను బట్టి అయితే ఆ పోలీసులు మరొకసారి ఒకటికి 2 సార్లు అయితే పరిశీలిస్తున్నారు. ఆయన నిజంగా ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నటువంటి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆయన వైన్ షాప్ కొన్నట్టుగా హైదరాబాద్ అక్కడ కావచ్చు, అలాగే ఇక్కడ ఏలూరు దగ్గర కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన అన్నీ కూడా ఫోన్ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా చేయడం జరిగింది. ఆయన ఎన్ని నెంబర్లు ఉన్నాయి, ఎన్ని మొబైల్ నెంబర్లు అన్నీ కూడా సేకరించడం జరిగింది. ప్రధానంగా 2-3 నెంబర్లు ఇప్పటికే ఆయన ఫోన్పే చేసినటువంటి ట్రాన్సాక్షన్ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. లాస్ట్ 473 సంబంధించినటువంటి ఒకలంటే కాదు 673 అనేది ఒక నెంబర్ కూడా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ మొబైల్ నెంబర్ నిజంగా ఆయన ఫోన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే నిజంగా ఆయనే మద్యం కొనుగొన్నట్టుగా ఒక అంచనాకైతే పోలీసులు రానున్నారు. లేదంటే ఇది కావాలని ఎవరైనా క్రియేట్ చేశారో మొదటి నుంచి కూడా ఈ క్రైస్తవ సంఘాలు అలాగే ఆయన సమీప అనుచరులు ఆయన అభిమానులు కూడా ఒకటే చెప్పుకొస్తున్నారు, ఆయన మద్యం కొనుగోలు చేసింది ప్రవీణ్ పగడాల కాదు, బైక్ డ్రైవ్ చేసింది ప్రవీణ్ పగడాల కాదు. ఇవన్నీ కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇవన్నీ పోలీసులు ఒక నిర్ధారణకైతే ఇవాళ రేపట్లో ఒక కొలుక్కు వచ్చే అవకాశం ఉంది. వీటిపై క్షుణ్ణంగా ఏమేమి జరిగింది మొత్తం అన్ని కూడా విశ్లేషిస్తూ గతంలో ఆయన జర్నీ ఏ విధంగా ప్రయాణం చేశారని కూడా వివరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతను ఆ వైన్ షాపుల దగ్గరికి వెళ్ళారా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత సమయం తీసుకోవడం పైనే గందరగోళాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా అది మర్డరా లేక ప్రమాదమా ఇంకేదైనా అని తెలుసానికి 1-2 రోజుల్లోనే తేలిపోయే అవకాశం ఉంటుంది. పోస్ట్